చిరంజీవి పాలిటిక్స్లోకి వెళ్ళబోతున్నారు, బీజేపీలో చేరబోతు ఇలాంటి వార్తలు ఎన్నో విన్నాం. అయితే వాటన్నిటికీ నిన్న మాత్రం చిరంజీవే చెక్ పెట్టడం జరిగింది. నేను రాజకీయాలకు వెళ్ళే ప్రసక్తే లేదు, నేను ఖచ్చితంగా కళామ్మ తల్లికే నా జీవితం అంతా అంకితం చేస్తాను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కూడా సినీ ఇండస్ట్రీ బాగు కోసమే అంటూ నిన్న చిరంజీవి మాట్లాడిన మాటలు వైరల్గా మారుతున్నాయి. సో అంటే ఫ్యాన్స్ ఎవరైతే ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకుని వాళ్ళ ఆశలను అడియాసలు అయ్యా అనుకోవచ్చా? సో ఖచ్చితంగా రకరకాల ఊహాగానాలు, సెంట్రల్ పదవి, ఏదో రాజ్యసభ ఎంపీ సీటు అది ఇది అని చెప్పి కాసేపు పాలిటిక్స్ చుట్టూ చిరంజీవి గారిని అయితే తిప్పారనమాట. సో ఎప్పుడు పాలిటిక్స్లో చిరంజీవి గారిని తిప్పుదామా అని ఈ ఆర్టికల్స్ రాసే వాళ్ళందరూ కూడా ముందు ఏదో ఒకటి రాసేద్దాం, తర్వాత విషయం తర్వాత అని రాస్తారు. సో అది నమ్మి జనాలంతా ఓహో మళ్ళీ చిరంజీవి గారు అన్న పాలిటిక్స్లోకి వెళ్తున్నారేమో, మళ్ళీ ఆయనకు అవసరం బురద అని చెప్పి ఆయన అందరూ కూడా ఫ్యాన్స్ అనుకుంటుంటే ఆయన అయితే దానికి చెక్ పెట్టేశారు. సో నిన్న బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే ఆయన చెప్పడం జరిగిందనమాట. ఏమనంటే నేను రాజకీయాల్లోకి వెళ్తాను అని చెప్పి వార్తలు వస్తున్నాయి రూమర్స్ లాగా. సో అవన్నీ ఏమి కూడా నిజం కాదు. ఎందుకంటే నేను అసలు ఇంకా పాలిటిక్స్కి నో చెప్పేసా, ఖచ్చితంగా నేను వెళ్ళను. ఎందుకంటే అక్కడ నాకు తెలుసు నేను నష్టపోయాను, మళ్ళీ వచ్చేసాను సినిమాకి. ఇంకా నా ఊపిరినంత వరకు కూడా సినిమా కళారంగానికి నా సేవలన్నీ ఉంటాయి తప్ప. సో నేను ఇంకా రాజకీయాలు లాంటి వాటి జోలికి వెళ్ళను. ప్రజాసేవ కొరకైతే నా తమ్ముడు ఉన్నాడు, ఖచ్చితంగా అతను బాగా చేస్తున్నాడు, జై జనసేన అంటూ ఆయన అయితే ప్రస్తావించారనమాట. సో మరి ఈ మధ్యన ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా కూడా మన ఇంకొక ఈవెంట్లో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకురావడం, ఆ పార్టీ విన్నింగ్ని ఆయన విన్లా ఫీల్ అవ్వడం కూడా చేసుకుంటారనమాట. మరి తమ్ముడు కూడా ఆయన విజయాన్ని తీసుకొచ్చి చిరంజీవి గారు కాళ్ళ దగ్గరే పెట్టారు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన అయితే నమ్ముతున్నారు తమ్ముడిని. ఎందుకంటే తను చేయగలిగేది ఏదైతే ఉందో తమ్ముడు రాజకీయాల ద్వారా చేస్తాడు ఖచ్చితంగా. మనం ఫెయిల్ అయినా తమ్ముడు మన పరువు నిలబెడతాడు అనే విధంగా అయితే ఆయన రాజకీయాలను కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారికి వదిలేశారు. సో మరి ఇంకా నెక్స్ట్ ఆయన ఇంకా ఎలాంటి ప్రస్తావన తీసుకొస్తారో అని చెప్పి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు. ఆయన అంటే రాజకీయాలకు రాకపోవడమే బెటర్ అని చెప్పి చాలామంది ఫీలింగ్ కూడా ఉంది. సో మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ ఏదో మాటలు పడి సో ఆయన ఎవరన్నా మాట అంటే ఫ్యాన్స్ తీసుకోలేరు ఖచ్చితంగా. సో అందుకని రాజకీయాలకు దూరంగా ఉంటే సినిమా కళారంగానికి ఆయన సేవలు అందిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఇంకా ఎదుగుతారే తప్ప అక్కడ తరగడం ఏమి ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వయసులో కూడా ఆయన యాక్టింగ్ చేస్తూ ఇంకా మంచి నెంబర్ 1 హీరోలతో పోటీ పడుతున్నారంటే అదే ఆయనకున్న డెడికేషన్. మరి ఆయన చూసి యంగ్ హీరోలు అంతా కూడా ఇన్స్పైర్ అవ్వాలి. సో మరి చూద్దాం నెక్స్ట్ ఆయన సినిమాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని.